హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాలిటీ బై జాహ్నవి. ఆల్రెడీ మీరైతే థంబ్నైల్ అయితే చూసేశారు కదా. సో అసలైన మ్యాటర్ ఏంటంటే ఎవ్రీ పండగలాగే మా మదర్ ఇలాగే దసరాకైతే నన్ను మా హస్బెండ్ని నా కొడుకుని సగౌరవంగా అయితే ఫ్యామిలీతో పిలిచేశారనమాట. బట్ ఏంటంటే మా హస్బెండ్కి రావడం అవ్వలేదు, ఎందుకంటే వీకెండ్ వచ్చింది కదా దసరా. సో లీవ్స్ పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో దసరాకి అయితే మా హస్బెండ్ స్కిప్ చేశారు. అండ్ దట్టు మా చిన్నోడి బర్త్డే నవంబర్ 12th కాబట్టి ఆ రోజైతే మేము ముగ్గురం ట్రిప్కి వెళ్దామని చెప్పి ప్లాన్ వేసుకున్నాం అనమాట. సో అమ్మమ్మ సిస్టర్ అయితే చిన్నోడి బర్త్డేని ఇక్కడ కాకినాడలో సెలబ్రేట్ చేద్దామని చెప్పి అనుకున్నారు. నన్ను అడిగారు, ఓకే నువ్వైతే ప్లాన్ చేయి మంచిగా, మేమైతే సెలబ్రేషన్ మొత్తం మా తరపు నుంచి మేము చేస్తున్నట్టు అని చెప్పారనమాట. సో నేనైతే మెల్లగా ప్లాన్ చేసుకుంటూ వచ్చాను. జస్ట్ 2 days గ్యాప్లో అయితే నాకు చెప్పారు ఇలా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నామని చెప్పి. అండ్ అందరూ కాదు, జస్ట్ మేము 4 మెంబర్సే అనమాట. నేను, అమ్మ, మా చెల్లి ప్రణవి, అమ్మమ్మ అండ్ చిన్నోడు, మొత్తం 5 మెంబర్స్ అనమాట. సో 5 మెంబర్స్తో సింపుల్గా నేనైతే వీడియో షూట్ అయితే నేను చేద్దాం అనుకుంటున్నాను. ఫొటోస్ యాజ్ యూజువల్గా మా సిస్టర్ అయితే ఫొటోస్ తీస్తారు. కేక్ అయితే ఆర్డర్ ఇచ్చాను, ఆల్రెడీ 2 days ముందే ఇచ్చాను. కేక్ డిజైన్ అది కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీకు చూస్తాను. నేను ఈ వ్లాగ్ అయితే అక్టోబర్లో తీస్తున్నాను, బట్ నవంబర్లో అయితే అప్లోడ్ చేస్తాను. చిన్నోడి బర్త్డే రోజు అయితే కరెక్ట్గా ఈ సెలబ్రేషన్ వ్లాగ్ అయితే వస్తుంది. అండ్ డెకరేషన్ వీడియో ముందు పెడుతున్నాను. అండ్ మిగతా వాడికి అవుట్ఫిట్ అది కూడా ఆ వీడియోస్ నేను ఫర్దర్ వీడియోస్లో నెక్స్ట్ పెడతాను అనమాట. నేను చిన్నోడికి వచ్చేసి ఇవాళ ఇన్ని షాపింగ్ చేశాను. ఇవన్నీ బర్త్డే ప్రాప్స్ అనమాట. ఏమేమి షాపింగ్ చేశాను, బేసిక్ థింగ్స్ ఏంటి అండ్ మ్యాండేటరీ థింగ్స్ ఏంటి నేను మీకు ఇవాళ చూపిస్తాను. ఇవన్నీ ఉంటే ఇంట్లో మీరే బర్త్డే పార్టీ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఏమేమి ఉన్నాయని నేను మీకు ఇవాళ చూపిస్తాను. ఇదేంటో తెలుసు కదా, క్యాప్ అనమాట. సో 4 మెంబర్స్ సేమ్ క్యాప్స్ తీసుకున్నాము. నేను, అమ్మ, సిస్టర్ 4 మెంబర్స్కి వాళ్ళు క్యాప్స్ వద్దన్నారు, కాల్ చేశారు. బట్ ఏంటంటే జున్ను పెద్దయ్యాక సరదా పడతాడు కదా అని చెప్పి నేనే క్యాప్స్ తీసుకున్నాను అనమాట. ఇవి 4 క్యాప్స్. ఇవి వచ్చేసి ఒక్కొక్కటి అరౌండ్ 20 రూపీస్ దాకా పడింది అనమాట. నేను ఇవి కాకినాడలో ఏది నేను ఆన్లైన్లో తీసుకోలేదు, ఆఫ్లైన్లోనే వెళ్ళి తీసుకున్నాను అనమాట. జున్నునే తీసుకెళ్ళి షాపింగ్ చేశాను. నెక్స్ట్ ఇది మాత్రం జంగిల్ థీమ్ తీసుకున్నాను. ఇది మెయిన్లీ జున్ను కోసమే, నాకు చాలా నచ్చింది. ఇది మొత్తం అందరూ ఎందుకు సేమ్ ఉండడము అని చెప్పి జున్నుకి ఇలాగా చాలా బాగుందన్నమాట ఇది. సో ఇది జున్నుకి. ఇది వచ్చేసి ఇది కూడా 20 రూపీసే, ఇది 20. కానీ ఇది జున్ను యూనిక్గా ఉండాలి కదా అని చెప్పి జున్నుకి ఇవి. మాకైతే చిన్న యానిమల్స్ ఇవి బొమ్మల్లో వచ్చాయి, ఇవి రియల్ యానిమల్స్లో వచ్చాయి అనమాట. సో క్యాప్స్ వరకు అయితే ఇది వచ్చేసి చూసారా సెలబ్రేషన్ సెట్ అనమాట. ఇలా వచ్చేసింది. ఆన్లైన్లో తీసుకుందాం అనుకున్నాను కానీ సేమ్ ఒకటే అనిపిస్తుంది. అంటే చాలా స్టోర్స్ నుంచి ఒకటే చాలా స్టోర్స్లో అప్లోడ్ చేశారు. ఇంటికి వచ్చేటప్పటికి సరిగ్గా వస్తుందో లేదా అని చెప్పి డౌట్ వచ్చింది. ఇక్కడికి వచ్చేటప్పటికి చూసారా హ్యాపీ బర్త్డే అని ఇక్కడ నాకు జంగిల్ థీమ్ కావాలని చెప్పి సేమ్ నేను ఇదైతే తీసుకున్నాను. కానీ నాకు ఇలా వెనకాల పింక్ కలర్ రావడం అయితే నాకు నచ్చలేదన్నమాట. అందుకని చెప్పి నేను విడిగా 2 సిల్వర్ ఫాయిల్స్ ఇలా తీసుకున్నాను అనమాట. ఇలాగా వెనకాల డెకరేషన్కి సిల్వర్ తీసుకున్నాను. ఈ పింక్ బదులు సిల్వర్ వేస్తాను, ఇంకా మరి ఆ 2 ఇంకా సిల్వర్ సరిపోలేదు అనుకుంటే అప్పుడు నేను పింక్ని ఇటు అటు యాడ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను అనమాట. ఇందులోకి వచ్చేసేటప్పటికి మనకి ఏమేమి ఉన్నాయంటే నేను మీకు చూపిస్తాను. ఇందులో ఇలా కలర్ఫుల్ బెలూన్స్ నార్మల్ చిన్నప్పుడు మనం కొనుక్కుంటాం కదా, కొంచెం బేసిక్ క్వాలిటీతో ఉంటాయి కదా, అలాంటి బెలూన్స్ అయితే ఇచ్చారు. ఇది నాకు యాక్చువల్లీ నచ్చలేదు ఆ బెలూన్స్. ఎన్ని బెలూన్స్ ఇచ్చారు, ఇక్కడ ఏమేమి ఇచ్చారు అని చెప్పి ఇక్కడ ఏమేమి ఇచ్చారని ఇక్కడ రాశారనమాట. చూడండి, ఇక్కడికి వచ్చేటప్పటికి బెలూన్స్ 30 రెగ్యులర్ బెలూన్స్ అంట. రెగ్యులర్ బెలూన్స్ 30 ఇచ్చారు. నాకు ఈ బెలూన్స్ నచ్చలేదు, అందుకని చెప్పి నేను మంచిగా దాన్ని మెటాలిక్ బెలూన్స్ అంట, అవి మళ్ళీ విడిగా నేను తీసుకున్నాను. అవి కూడా చూపిస్తాను. వావ్, హ్యాపీ బర్త్డే అని చెప్పి ఒక్కొక్క లెటర్ మీద ఒక్కొక్క యానిమల్ని అయితే రాశారండి. చాలా క్యూట్గా ఉన్నాయి ఇవి. నేను ఇంత క్యూట్ ఉంటాయి అనుకోలేదు. ఇది చూడండి, ర్యాబిట్, యూనికార్న్, నెక్స్ట్ ఇలాంటి చాలా యానిమల్స్ ఉన్నాయి. ఫ్రాగ్ అండ్ జీబ్రా, పికాక్, ఇలా డిఫరెంట్ లెటర్స్ అయితే ఇచ్చారు. దీంట్లోనే కట్టుకోవడానికి థ్రెడ్ కూడా మనకి ఇంక్లూడ్ చేశారు. పింక్ అయితే ఇచ్చారు కర్టెన్స్ కింద. దీని బదులు నేను ఇవి రీప్లేస్ చేసుకున్నాను అనమాట.
ఇదైతే ఒక్కొక్కటి నాకు 75 రూపీస్ ఈచ్ అయితే పడింది. నేను 2 తీసుకున్నాను, 2 కర్టెన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఈ ప్రాప్స్ 2 ఎంత క్యూట్గా ఉన్నాయో చూసారా. ఇట్స్ మై బర్త్డే, వెల్కమ్ టు మై బర్త్డే అంట. ఇవి కూడా చాలా నచ్చాయి. జంగిల్ దీని వచ్చింది. ఇవైతే బొమ్మలు చాలా ఇచ్చారండి వాల్కి స్టిక్ చేసుకోవడానికి. చాలా ఉన్నాయి ఇందులో. ర్యాబిట్ ఉంది, కొన్ని నాకు అసలు తెలియదు. ఇదేంటి, ఇది గొంగళి పురుగు అనుకుంటా. అండ్ ఇది యూనికార్న్, ఇది జిరాఫీ, జీబ్రా, ఇది ఫ్రాగ్, ఇది ఎలిఫెంట్, హార్స్, నాకు కొన్ని తెలియదు. ఇది నత్త, క్రొకడైల్, ప్యారెట్, జింక, నెమలి. అమ్మో, ఇన్ని డెకరేట్ చేయాలంటే నాకు దడొచ్చేస్తుంది. మా సిస్టర్ అయితే నాకు హెల్ప్ చేస్తాను అంది. పాపం అమ్మ, ఎంజాయ్ చేయించాలి. ఇక్కడ దాకా ఈ బొమ్మలు అయితే ఇక్కడ దాకా. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఏమి ఇచ్చారంటే, చెప్పాను కదా బెలూన్స్ ఇచ్చారు. ఇవన్నీ బేసిక్ క్వాలిటీ, నేను యూజ్ చేయకూడదు అనుకుంటున్నాను. నేను మళ్ళీ విడిగా తీసుకున్నాను బెలూన్స్. వాటిని అయితే నేను యూజ్ చేస్తాను. బెలూన్స్లో ఎయిర్ ఫిల్ చేయడానికైతే నేను తీసుకున్నాను అనమాట. మళ్ళీ కష్టమవుతుంది కదా అన్ని బెలూన్స్ ఊదడానికి, టైం కూడా మాకు సరిపోకపోవచ్చు. ఇది వచ్చేటప్పటికి నాకు 95 రూపీస్ పడింది. బయట విడిగా వేరే షాప్స్లో ఎంత ప్రైసో తెలియదు, కానీ నేను తీసుకున్న షాప్లో అయితే ఇది. అండ్ మనకి అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఉన్న దాంట్లో మనం సర్దుకోవాలి కదండి. నేను 4-5 షాపులు తిరగడానికి కూడా నాకు టైం లేదు. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను, ఒక కేక్ టాపర్ అయితే ఇచ్చారు, హ్యాపీ బర్త్డే అని. ఇది కేక్ మీద పెట్టుకోవడానికంట. బట్ కేక్ టాపర్ అయితే నేను విడిగా తీసుకున్నాను. కేక్ టాపర్ మీకు అది చూపిస్తాను. రుద్రాంష్కి తీసుకున్న యూనిక్ కేక్ టాపర్ని అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. నా చిన్నారి చందమామ వాడు, అందుకని నేను చందమామని అయితే తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది కదా. ఇందులో వచ్చేసి మనకి 3 ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. ఒకటి ఇలా ఫాస్ట్గా బ్లింక్ అవుతుంది, 2 ఇలా స్లోగా బ్లింక్ అవుతుంది, 3rd ఆప్షన్ ఏంటంటే ఇలా ఉండిపోతుంది అనమాట. సో నాకు ఇదైతే చాలా 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 నచ్చేసింది. చూడగానే తీసుకుంటానమ్మా అనగానే మా మదర్ కూడా ఏం అబ్జెక్ట్ చేయలేదన్నమాట. నాకు తీసేసుకో అన్నారు. సో వెంటనే దీన్ని నేను తీసేసుకున్నాను. బాగుంది కదా. మీకు కూడా నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇది వచ్చేసేటప్పటికి నాకు 150 పడింది, తక్కువే పడింది, 150 రూపీస్. ఒక కేక్ టాపర్ ఏంటంటే ఇది కింగ్ రుద్రాంశ్ వాయు. చాలా నచ్చింది నాకు ఇది. ఇది వచ్చేసేటప్పటికి ఎంత ప్రైస్ పడిందంటే 70 రూపీస్ పడింది. దీని మీద ఉన్నదే అంటే వాళ్ళు దీని మీద రాసిందే మనకి అమ్మారనమాట. 70 రూపీస్ పడింది. ఇందాక నేను అలా సెట్ చూపించాను కదా, లైక్ ఏంటంటే కొన్ని యానిమల్స్ బొమ్మలు అండ్ ఒక కేక్ టాపర్, అదే హ్యాపీ బర్త్డే అని రాసింది, అండ్ 2 ప్రాప్స్, బెలూన్స్, వెనకాల బ్యాక్ డ్రాప్కి కర్టెన్ పింక్వి, అవన్నీ కలిపి 360 రూపీస్ అయితే పడింది అనమాట వాళ్ళ ప్రైస్లో. నెక్స్ట్ విడిగా అయితే నేను ఈ సెట్ తీసుకున్నాను. 5 వస్తాయంట టామ్ అండ్ జెర్రీ బెలూన్స్. నాకు చాలా నచ్చింది. ఎంతెంత బెలూన్స్ వస్తాయో కూడా తెలియదు మనకి. తీసేసుకోవడం అయితే తీసేసుకున్నాను, బట్ నేనైతే ఓపెన్ చేయలేదు. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తాను. ఏదో పడిందండి. ఇది కావాలి కదా, ఇది లేకపోతే ఇవి వేస్ట్. పెద్దవే వచ్చాయండి ఈ బెలూన్స్. వావ్, వార్ని నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత జెర్రీ వచ్చిందని. జెర్రీయే టామా, ఇది జెర్రీ ఇంత వచ్చింది. ఇది నన్ను కన్ఫ్యూజ్ చేసేస్తుంది. మా చెల్లి ఇది టామ్ అనుకుంటా కదా అంటుంది. ఏంటో అర్థం కావట్లేదు. జెర్రీ అనే ఇది జెర్రీయే, ఓన్లీ జెర్రీ. 5 జెర్రీస్ అనమాట. టామ్ లేదు పాపం. సైజెస్ వారీగా 5 అయితే ఉన్నాయన్నారు, అండ్ 5 ఉన్నాయన్నమాట. ఇది ప్లెయిన్ ఇచ్చారు ఒకటి, అండ్ ఇది కూడా ఇంకొకటి కూడా ప్లెయిన్ ఇచ్చారు. అని ఒక దాని మీద అయితే జెర్రీ అని రాశారు, ఇది ఒక దాని మీద పింక్ దాని మీద కూడా జెర్రీ అని రాశారండి. సో ఇదంతా సెట్ వచ్చేసి మనకి తక్కువ ప్రైజే పడినట్టేమో, 145 రూపీస్ పడింది ఇది సెట్. ఇప్పుడు బెలూన్స్కి వచ్చేసేటప్పటికి మెటాలిక్ బెలూన్స్ అయితే నేను తీసుకున్నాను. ఇది వచ్చేసి అరౌండ్ ఒక్కొక్కటి 7 రూపీస్ అయితే పడింది. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అన్నారనమాట. నార్మల్ బెలూన్స్ కన్నా ఇవైతే బాగుంటుంది, అండ్ ఫొటోస్కి కూడా బాగా పడుతుంది, వీడియోస్ కూడా మంచిగా వస్తుందని చెప్పి నేను మెటాలిక్ బెలూన్స్ తీసుకున్నాను. ఇవైతే వచ్చేసి నేను అరౌండ్ 16 to 18 దాకా తీసుకున్నాను. కౌంట్ అయితే గుర్తులేదు. మళ్ళీ డెకరేషన్ వీడియోలో అయితే మళ్ళీ కౌంట్ చేద్దాం ఎన్ని పెట్టాను, ఏం పెట్టాను అని చెప్పి.
ఇవైతే బెలూన్స్ వాల్కి అతికించుకోవడానికి అంటండి. డబుల్ ప్లాస్టర్ అయితే ఏదో పోతుందంట, వాల్కి పెయింట్ ఏదో చెప్పారు, సంథింగ్ వాళ్ళు చెప్పడం మనం తీసుకోవడం అంతే కదా. ఇదైతే అరౌండ్ 20 రూపీస్ అయితే పడింది. ఇదైతే బెలూన్ గ్లూ అంట ఏదో, ఇదైతే గ్లూ డ్రాప్స్ అంట, రెండు వెరైటీస్ అంట. మీకు మీ వాల్కి ఏది పడితే అది తీసుకోండి అన్నారు. మన వాల్కి ఏది పడుతుంది ఏది పడుతుంది అని చెప్పి మనకు తెలియదు కదా, అందుకని చెప్పి నేను రెండు ఒక్కొక్కటి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇది తీసుకున్నాను కదా, ఇది ఎక్స్ట్రా ఏదో నాకు తెలియదు కానీ నాకు అప్పుడు తీసుకోవాలనిపించింది, నేను తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను టేబుల్ రెడీ చేస్తాను కదా కేక్ కట్ చేయడానికి, ఆ టేబుల్ మీద అయితే యానిమల్స్ని పెడదాం అనుకున్నాను. సో నేను ఇలాగా యానిమల్స్ని మొత్తం నేను తీసుకున్నాను. ఇందులో ఏమేమి యానిమల్స్ ఉన్నాయని ఇది మనం చూద్దాము. ఇది ప్రైస్ గట్టిగానే పడిందండి, 799 పడింది అనమాట. నాకు బయట తీసుకున్నాను కాబట్టి, ఆన్లైన్లో తీసుకుంటే తక్కువ పడుతుందేమో కానీ క్వాలిటీ ఎలా ఉంటుందో మనం చెప్పలేము కదా. లాస్ట్ మినిట్లో కాబట్టి మనకి డెలివరీ ఇచ్చే టైం కూడా మనకి కాకినాడకి అంతలాగా ఉండకపోవచ్చు, 1 or 2 daysలో. అదే బెంగళూరు మాకు హైదరాబాద్లో అయితే ఫాస్ట్గా డెలివరీ చేస్తారు. సో అందుకని చెప్పి నేను బయట తీసుకున్నాను ఇది కూడా. అండ్ ఇందులో ఏమేమి యానిమల్స్ ఉన్నాయని చెప్పి మనం చూద్దాం. రణవి, నేను ఇప్పుడు యానిమల్స్ చూపిస్తాను, వాటి నేమ్స్ ఏంటో నాకు చెప్పు. ఇదేంటి? ఇది ట్రీ. మంచి క్యాచ్ చేస్తుంది అసలు. ట్రీస్ ఇచ్చాడు 2. ప్రణవి ఏంటి ఇది? చిరుతపులి. ఎస్, లైన్. మరి ఇదేంటి? ఇది టైగరా? ప్రణవి ఇదేంటి? రైనోసరస్సా? సరస్సు లేక కాదేమ్మా, రైనోసర్ ఏమో. రైనోసర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇది అందరికీ తెలుస్తుంది, జిరాఫ్. మర్చిపో, జేబ్రా అనుకున్నావా? నిజం చెప్పు, పర్లేదు. లేదు, జిరాఫీ. ఇది జిరాఫీ. ఎంత పెద్దగా ఉంది జిరాఫీ? కరెక్ట్గా చెప్పు. ఎలుగుబంటి. నేను చెప్పిన దానికి గుర్తురావట్లేదంటే ఇది ఎలుగుబంటి అండి. ఏంటో నేను లేకపోతే ఏమైపోతారో. ఎలిఫెంట్ కాదు నేను ఇప్పుడు చేసేది. ఇదేంటి? ఉంటే. ఇక్కడ వాటర్ దాచుకుంటుంది ఉంటే. ఇది వాటర్ దాచుకునే ఉంటే. చాలా యానిమల్స్ వచ్చాయి కదా. అండ్ ఇది వచ్చేసేటప్పటికి క్యూట్ ఎలిఫెంట్ అనమాట. ఎలిఫెంట్ విత్ 2 teeth. చాలా బాగుంది ఎలిఫెంట్ కూడా. ఇదేదో స్టైల్కి ఇచ్చినట్టున్నాడు, కంచెలా ఇచ్చాడు అనమాట, ఇలా పెట్టుకోవడానికి. జస్ట్ ఇది అరేంజ్ చేయడానికి కూడా ఉండదు, జస్ట్ ఇలా నించో పెట్టడమే. ఇక్కడ దాకా అయితే నేను తీసుకున్నానండి. ఎక్స్ట్రా అయితే ఏం తీసుకోలేదు, ప్రస్తుతానికి తీసుకున్నాను. వీటితోనే మేము బర్త్డే సెలబ్రేషన్ అయితే చేద్దాం అనుకుంటున్నాము. అండ్ కేక్ వచ్చేసేటప్పటికి సర్ప్రైజ్ అనమాట మీకు. ఈ డెకరేషన్ వీడియో అయితే మేము కుదిరితే వేరే వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఎలా చేస్తున్నాము, ఏం చేస్తున్నాం అని చెప్పి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ టైం నుంచి నా వీడియో నోటిఫికేషన్స్ అయితే మీ మొబైల్కి వచ్చేస్తుంది. అప్పటి వరకు బాయ్.